చిరంజీవి గారికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్తుంటే వాటిని వినటం అదొక భాగ్యం అనమాట. అది అందరికీ లభించేది కాదు. భరద్వాజ్ గారిది నాది టామ్ అండ్ జెర్రీ రిలేషను. కేసీ శేఖర్ బాబు గారికి నేనంటే చాలా ఇష్టం. చిరంజీవి గారి ఫస్ట్ హీరోయిన్ నుంచి ఇప్పటి హీరోయిన్ వరకు అందరి హీరోయిన్స్ ఈవెంట్కి రావాల్సింది. నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి ఆయన ఒక ఉన్నత శిఖరం. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనను చూసి, ఆయన దగ్గర నేర్చుకొని, ఆయనను అనుకరించి, ఆయనలాగా అవ్వాలనేసి స్టిల్ ఇప్పటికీ కూడా ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే అది ఆయన ముద్ర అని చెప్పొచ్చు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ గారి తర్వాత అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు అందులో ముందు వరుసలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరైనా సరే గుక్క తిప్పుకోకుండా చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు అనేసే. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ఆ చెప్పే స్థాయి మనకుందా అన్న క్వశ్చన్ కూడా మనం చేసుకోవాల్సిందే. అలాంటి ఉన్నత శిఖరం. కాకపోతే ఇప్పటికీ ఆయన విషయంలో ఒక అంశానికి సంబంధించి ఎప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. అల్లు రామలింగయ్య గారి అల్లుడయిన తర్వాత అల్లు అరవింద్ గారు చిరంజీవి గారి వెన్నుదన్నుగా ఉండి ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు అన్న వాదనని చాలామంది తెర మీద తీసుకొస్తారు. మరి నిజంగానే అల్లు అరవింద్ గారే ఆయన లైఫ్లో కీలక పాత్ర పోషించారా? చిరంజీవి గారి కంట్రిబ్యూషన్ ఏం లేదా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్ గారు. నిజంగా అంటే ఒక మనిషి ఎదిగేంత వరకు ఒకలాగా, ఎదిగిన తర్వాత ఇంకోలాగా, ఇక అసలు టచ్ చేయలేని స్థితికి వెళ్ళాక ఒకలాగా, ఇలాంటి 3 స్టేజ్లు మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ పాతాళానికి వెళ్ళాక అదొక స్టేజ్. ఎదిగే ముందు తన స్వయం కృషితో ఎంత ఎదిగినా ఓ దశ వచ్చాక వీళ్ళ సపోర్ట్ లేకపోతే వీళ్ళు నిలబడలేరు అన్న వాదన తెర మీద తీసుకొస్తూ ఉంటారు. అలాంటిది నేను ఒకటి విన్నాను. అల్లు అరవింద్ గారు లేకపోతే చిరంజీవి గారికి అన్ని విజయాలు వచ్చుండేవి కాదు అనేసి. అసలు ఎంతవరకు అది వాస్తవము? అది ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు? ఒక రాజకీయ విశ్లేషకుడిగా, లేకపోతే సినిమా పరిశ్రమ పట్ల, సినిమా రంగం పట్ల ఉన్న అభిమానంతో ఏర్పడినటువంటి విశ్లేషకుడిగా నన్ను మాట్లాడమంటారా? లేకపోతే చిరంజీవి గారిని అభిమానించినటువంటి ఒక రచయితగా, చిరంజీవి ఒక విజేత కథ రాసినటువంటి రచయితగా విశ్లేషించమంటారు? మీరు ఒకసారి చెప్తే నేను విశ్లేషిస్తాను. ఒకటి, వాస్తవాలను అంటే ఆయన స్వయం కృషితో ఎదిగిన ఒక వ్యక్తి కాబట్టి చూసే వాళ్లకు ఎదిగిన తర్వాత ఎవరు వెనుదన్నుగా ఉన్నా అది లెక్కకు రాదు. కాబట్టి వాస్తవాలను తెలియజేసే ఒక విశ్లేషకుడుగానే మాట్లాడారు. తప్పకుండా. సంధ్య గారు, ఇక్కడ అరవింద్ గారు చిరంజీవి గారి జీవితంలోకి వచ్చే నాటికి చిరంజీవి గారు 40 సినిమాలు చేశారు. ఓకే. ఎన్ని సినిమాలు? 40 సినిమాలు. చిరంజీవి గారు ఆ చేసినటువంటి ఆ 40 సినిమాల్లో ఆయన ఫస్ట్ 100 డేస్, ఫస్ట్ సిల్వర్ జూబ్లీ, ఫస్ట్ 365 డేస్, ఫస్ట్ 525 డేస్ ఆడిన సినిమాలు అప్పటికి వచ్చాయి. ఓకే. అరవింద్ గారు ఆయన జీవితంలోకి ప్రవేశించే నాటికి, అంటే అరవింద్ గారు ఆయనతో నిర్మాతగా ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టే నాటికి 80లో చిరంజీవి గారు సురేఖ గారిని వివాహం ఆడితే ఫిబ్రవరి 20, 78, 79, 80 తర్వాత, ఆ తర్వాత మీకు 82 ఆ ప్రాంతంలో కానీ అరవింద్ గారు, అది కూడా భాగస్వామ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ గారు, ప్రశాంతి క్రియేషన్స్ అని వివి శాస్త్రి గారి దగ్గర విశ్వనాథ్ గారు డేట్లు ఉండటంతో అరవింద్ గారు ఆ ప్రాజెక్టులోకి ఇంక్లూడ్ అయ్యి శుభలేఖ సినిమా తీయటం జరిగింది. అప్పటికి చిరంజీవి గారు 40 సినిమాలు చేశారు. అప్పటికి చిరంజీవి గారు ఫిలింఫేర్ అవార్డులు అప్పటికి 2 సార్లు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. పున్నమి నాగు ఈ సినిమాలన్నిటికీ. సరే, కాసేపు దీన్ని పక్కన పెడితే మొదటి సినిమా పునాదిరాళ్ళు గోడపాటి రాజ్కుమార్ గారు ఆయన డైరెక్ట్ చేశారు. కాకపోతే అది 7వ సినిమాగా విడుదలైంది చిరంజీవి గారి. నిర్మాతల వాళ్ళ కారణాల వల్ల 5గురిలో ఒకరు, నరసింహరాజు గారు వీళ్ళందరూ ఉంటారు. ఆ 5గురిలో చిరంజీవి గారు ఒకరు. ఇక్కడ మీకు ఏమైందంటే ఈ సినిమా జరుగుతుండగా చిరంజీవి గారికి అవకాశాలు వచ్చాయి. పునాదిరాలు జరుగుతుండగానే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కుర్రాడంట, చాలా న్యాచురల్గా చేస్తున్నాడంట అన్నది ఆ నోట ఈ నోట తెలిసి ఆ ఆఫీస్ నుంచి, ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి పిలుపులు రావటం, చిరంజీవి గారు వెళ్ళటం, ఇవి జరిగినాయి. ఈ క్రమంలో మీకు ప్రాణం ఖరీదు సినిమా ఏంటంటే క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసరు, కే వాసు గారు డైరెక్షను, క్రాంతి కుమార్ గారు చేస్తున్నారు. చిరంజీవి గారు, రేష్మిరాయ్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ రిజిస్టర్డ్ ఆర్టిస్టులు, వెల్ రిజిస్టర్డ్ ఆర్టిస్టులు. ఎవరెవరు మీకు? రాఘగోపాలరావు గారు, జయసుధ గారు, చలం గారు, చంద్రమోహన్ గారు, గోకిన్ రామారావు గారు, మాధవి గారు చిరంజీవి గారి సహజత్వాన్ని చూసి, చిరంజీవి గారు నర్సయ్య పాత్ర పేరు,
ఆర్యని చూసి నిజంగా బండి తోలుకునే ఎవరో పనివాడిని తీసుకొచ్చి సినిమాలో పెట్టారని అనుకున్నారట మాధవి గారు. ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అని తెలియదు ఆవిడికి. ఓకే. అంత సహజంగా చిరంజీవి గారు చేసినటువంటి పెర్ఫార్మెన్స్ క్రాంతి కుమార్ గారు చిరంజీవి గారిని పరిశీలించారు. అట్లాగే సినిమాటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిరంజీవి గారిలో ఉన్న తపనని గుర్తించి చాలా హీఈస్ వెరీ యంగ్ అనమాట. ఏజ్ 23 సంవత్సరాలు. అరే 23 సంవత్సరాలు ఇంత తపన ఉంది, ఇంత సహజంగా నటిస్తున్నాడని క్రాంతి కుమార్ గారు ఏం చేశారంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో ఉండేవారు, స్టేయింగ్ అనమాట. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అప్పచెప్పి మామూలుగా మీ ఇద్దరు వీళ్ళకేదో చిరంజీవి గారి బుల్లెట్ ఉండేది, వాళ్ళ నాన్నగారి బుల్లెట్. ఆ బుల్లెట్ మీద వీళ్ళిద్దరు తిరుగుతూ ఉండేవాళ్ళు. భరద్వాజ్ గారు ఆఫీస్కి ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి, రైటర్ దగ్గరికి, ఆ డైరెక్టర్ దగ్గరికి అట్లా వీళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇట్లా చిరంజీవి గారు నలుగురు దృష్టిలో పడ్డారు. క్రాంతి కుమార్ గారే తదుపరి సినిమాలు కూడా క్రాంతి కుమార్ గారు చిరంజీవి గారితో చేశారు. ఈ చేసే క్రమంలో ఏమైందంటే ప్రాణంకరి జరుగుతుండగా మనవరి పాండవులు బాపు గారు, జయకృష్ణ గారు, ఆ బాపు గారి దర్శకత్వంలో చిరంజీవి గారు చేస్తున్న తర్వాత ఎవరు అసలు 5గురిలో చాలా అసలు ఇతను ఒకడే కొట్టొచ్చినట్టుగా అనిపిస్తున్నాడు. ఆ కళ్ళు ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ ఫోర్స్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. మీకు ఆ కళ్ళు నచ్చే ఫస్ట్ షాటు చిరంజీవి గారి మీద సినిమాలో ఫస్ట్ షాటు బాపు గారు. అందుకే చిరంజీవి గారు కన్నులా మేలుకుని కన్ను మాత్రమే చూసి క్లోజ్ షాట్ తీశారు. ఆ షాట్ నాకు చాలా ఇష్టం. నాకు ఇలా పడుకొని ఇలా చూస్తారనమాట. చాలా ఇష్టం నాకు ఆ షాట్. బాలమహేంద్ర గారి ఫోటోగ్రఫీ. అలా చిరంజీవి గారు ఏంటంటే తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత ఆ క్రమంలో మేకప్ జయకృష్ణ గారు అంటే ఆయన నిర్మాత జయకృష్ణ గారు ఆయన గుర్తించి ఈ పెళ్లి పెద్ద జయకృష్ణ గారే, ఈ సంబంధం కలవాలి ఇలా అంటే చిరంజీవి గారి ఇంటి అల్లు రామలింగ గారి ఇంట్లో చిరంజీవి గారి ఫ్రెండ్ నాకు గుర్తున్నందులో రఘునాథ్ రెడ్డి అనుకుంటాను ఆయన పేరు. ఆయన వీళ్ళ ఇంట్లో పై పోర్షన్లో రామలింగ గారింటి పై పోర్షన్లో ఉంటే కలవడానికి చిరంజీవి గారు వస్తే కనకరత్నమ్మ గారు చూసి ఎవరో మన ఇంట్లో అద్దెకుంటున్న అబ్బాయి ఇంటికి వెళ్ళి వస్తున్నాడని అతన్ని అడిగితే పలానా అంటే మన వాళ్ళేనంట అని ఆ జయకృష్ణ గారి ద్వారా తెలుసుకొని మన అమ్మాయి చిట్టికిస్తే బాగుంటుంది జరిగిన తర్వాత ఆ పెళ్లి పెద్ద జయకృష్ణ గారు, నిర్మాత జయకృష్ణ గారు. ఆ తర్వాత చిరంజీవి గారి జీవితంలోకి ఎస్పి వెంకన్న బాబు గారిని శ్రీపతి పండితారాధ్యుల వెంకన్న బాబు గారు ఆయన వచ్చారు. ఆయన చిరంజీవి గారి డేట్స్ చూసినటువంటి చాలా కాలం అండి. ఆయన 2 సినిమాలు కూడా తీశారు చిరంజీవి గారితో, రుస్తుము, దొంగమొగుడు. 2 సూపర్ హిట్ సినిమాలు తీశారు ఆయన. ఎస్పి వెంకన్న బాబు గారు ఒక 10 సంవత్సరాలు అరవింద్ గారు నిర్మాత అయినప్పటికీ, అరవింద్ గారు చిరంజీవి గారితో సినిమాలు తీస్తున్నప్పటికీ చాలామందికి తెలియదండి విషయం. అరవింద్ గారు చిరంజీవి గారితో సినిమాలు తీస్తున్నప్పటికీ చిరంజీవి గారి డేట్లు అరవింద్ గారు ఎస్పి వెంకన్న బాబు గారిని అడగాలి. ఓకే. వెంకన్న బాబు గారు మా బావగారి డేట్లు ఎప్పుడు వస్తున్నాయండి, మనకి ఎలా వస్తున్నాయండి, ఏ సినిమా తర్వాత అని అరవింద్ గారు అడగాలి ఎస్పి వెంకన్న బాబు గారు. నేను ఇప్పుడు క్రాంతి కుమార్ గారి పేరు చెప్పాను, తమ్మారెడ్డి భరద్వాజ్ గారి పేరు. క్రాంతి కుమార్ గారు అన్ని సినిమాలు నేనే చేస్తున్నట్టు, ఇది పెళ్ళి అంటారా అని, అగ్ని సంస్కారం అని చాలా సినిమాలు ఉన్నాయి. ఈ క్రాంతి కుమార్ గారు చేసిన సినిమాలు చేస్తూ అగ్ని సంస్కారం కాదు ఇది పెళ్ళి అంటారు, న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, ఇది పెళ్ళి అంటారు, ఇవన్నీ క్రాంతి కుమార్ గారి సినిమా. ఆ ముందు ప్రాణంకరి తర్వాత ఏం చేశారు, మోసగాడు అని ఒక సినిమా. దానికి ముందు మోసగాడులో చిరంజీవి గారు విలన్, రాఘవేంద్ర గారు డైరెక్షన్, శోభన్ బాబు గారు, శ్రీదేవి గారు విలన్. అన్ని సినిమాలు నేనే అయితే బాగోదు, చిరంజీవికి మనం ఇది ఇవ్వాలని తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని పెట్టి 2 సినిమాలు చరిత్ర చిత్ర అనుకుంటాను. ఒకటి కోతల రాయుడు ఫస్ట్ 100 days చిరంజీవి గారికి, ఇంకోటి మొగుడు కావాలి అది ఫస్ట్ సిల్వర్ జూబ్లీ. ఓకే. ఈ క్రమంలో పున్నమి నాగు ఈ సినిమాలన్నీ రావటం. ఆరన్ మంటలు నాకు చాలా ఇష్టం అండి. కె మహేంద్ర గారు ప్రొడ్యూసర్, కె వాస్ గారు డైరెక్షన్. నాకు చాలా ఇష్టం ఆరన్ మంటలు అనే సినిమా. అది సిస్టర్ని ఇచ్చేసి ఉంటారు, అది రివెంజ్ డ్రామా, చాలా బాగుంటుంది సినిమా. చాలా మందికి తెలియదు ఆ సినిమా ఒకటి ఉందని. ఆ తర్వాత మీకు ఎస్పి వెంకన్న బాబు గారు వచ్చి, ఎస్పి వెంకన్న బాబు గారు ఎవరెవరు డేట్లు చూస్తున్నారు, సత్యనారాయణ గారి డేట్, చిరంజీవి గారి డేట్లు, సత్యనారాయణ గారి డేట్లు, రాఘోపాలరావు గారి డేట్లు, ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, భానుప్రియ గారు, కింద ఇంకా ఏది చిన్న కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్టుల డేట్లు కూడా ఎస్పి వెంకన్న బాబు గారి డేట్లు చూస్తే మా కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అందరూ అనుకునేటటువంటి టైం ఎస్పి వెంకన్న బాబు గారు చిరంజీవి గారి డేట్లు చూసేవారు. ఓకే. ఈ సమయం 80 అయిపోయి క్రాంతి కుమార్ గారు న్యాయం కావాలి సినిమా ఎప్పుడైతే 81లో న్యాయం కావాలి, కోదండరామిరెడ్డి గారు అనే డైరెక్టర్ చిరంజీవి గారితో ఎప్పుడైతే ఆ కాంబినేషన్ సెట్ అయ్యి న్యాయం కావాలి 175 days ఆడి, ఆ తర్వాత కిరాయి రౌడీలు ఫస్ట్ తలకోన అనే ఫస్ట్ ఫారెస్ట్ లొకేషన్ తలకోనలోనే చూస్తాం మనం. ఈ సమయంలో ఏంటంటే చిరంజీవి గారిలో ఇలాంటి అసలు ఎవరు ఊహించినటువంటి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. అతను ఆర్టిస్టు స్టారు ఈ రెండు ఉండటం చాలా అరుదైనటువంటి ఒక కలయిక. అట్లాగే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరావు గారు వీళ్ళెవ్వరూ చేయలేనటువంటి కొన్ని చిరంజీవి గారు మాత్రమే చేయగలుగుతున్నారు అన్నది గుర్తించినటువంటి కొంతమంది నిర్మాతలు. ఆ నిర్మాతల్లో ఎన్టీ రామారావు గారి నిర్మాతలు, ఎన్టీ రామారావు గారితో రెగ్యులర్గా సినిమాలు ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. ఓకే.
వాళ్ళు కూడా ఉన్నారు. ఈ తాతినేని ప్రకాష్ రావు గారు, టింగురంగడు తీశారు, ఎస్ వెంకటరత్నం గారు, ఇట్లా రామారావు గారితో సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్స్. వీళ్ళలో కె దేవీవర ప్రసాద్ గారు ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తారు. కెఎస్ రామారావు హీఈస్ వెరీ యంగ్ అండ్ ఆల్సో ఎనర్జెటిక్, చాలా ప్యాషనేట్ పర్సనాలిటీ సినిమా పట్ల, రేడియో పబ్లిసిటీ, క్రియేటివ్ కమర్షియల్ చేస్తూ కెఎస్ రామారావు గారు, విజయబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పాత్ర. ఆ తర్వాత టి త్రివిక్రమరావు గారు, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళల్లో దేవీవర ప్రసాద్ గారు తిరుగులేని మనిషి తర్వాత రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిన తర్వాత చిరంజీవి గారిని చూసి, చిరంజీవి గారు డాన్సింగ్ స్కిల్స్, చిరంజీవి గారి బిహేవియర్, యాటిట్యూడ్ ఇవన్నీ చూసి నా దేవి ఫిలిం ప్రొడక్షన్స్ హీరో చిరంజీవి అని చెప్పి ప్రకటించారు దేవీవర ప్రసాద్ గారు. అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఏమనుకుంటారు, రామారావు గారి తర్వాత ఈయన ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, రామారావు గారు అబ్బాయి, అతను వస్తున్నాడు బాలకృష్ణ, అతనితో చేస్తాడని అనుకుంటారు. బాలకృష్ణ గారి డేట్లు మళ్ళీ దేవీవర ప్రసాద్ గారు చూస్తున్నారు. అట్లాంటిది నా బ్యానర్ హీరో చిరంజీవి అని చెప్పాడు ఆయన. చెప్పి చట్టంతో పోరాటం. మీకు అరవింద్ గారు రావడానికి ముందు చిరంజీవి గారి జీవితంలో నిర్మాతగా అప్పటికి చిరంజీవి గారు, నేను ఇందాక చెప్పిన కోతలనాయుడు, మొగుడు కావాలి, న్యాయం కావాలి, చట్టానికి కళ్ళు లేవండి. మన అట్లూరి పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసర్, విజయవాడ నాన్న, మన హీరో విజయవాడ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ గారి డైరెక్షన్, చాలా పెద్ద హిట్ చట్టానికి కళ్ళు లేవు. చాలా సినిమాలు, 40 సినిమాలు అప్పటికి చిరంజీవి గారు చేసేసారు. అరవింద్ గారి నిర్మాతగా ప్రయాణాన్ని ప్రారంభించిన నాటికి. ఆ క్రమంలో మీకు ఏంటంటే దేవీవర ప్రసాద్ గారు చట్టంతో పోరాటం, విజయబాబు నాయుడు గారు పట్నం వచ్చిన పతివ్రతల నిర్మాత, మగమహారాజు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, బాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారిని ఆయన పేరు ఉంటుంది నిర్మాతగా, కానీ విజయబాబు నాయుడు గారు. కెఎస్ రామారావు గారి గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలండి. కెఎస్ రామారావు గారు ఏంటంటే చిరంజీవి గారితో ఒక 5 సినిమాలు చేయాలి. 5. ఎడమూరి వీరేంద్రనాథ్ గారు నవలా ప్రపంచంలో ఒక ప్రభంజనం ఆ సమయంలో. ఆయన నవలలతో కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో, లోక్ సింగ్ గారి ఫోటోగ్రఫీ, ఇళయరాజా గారి మ్యూజిక్లో, ఒక సత్యానంద్ గారు, సత్యమూర్తి గారు వీళ్ళని పెట్టుకొని నేను ఒక 5 సినిమాలు తీయాలి. 4 సూపర్ డూపర్ హిట్స్, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కెఎస్ రామారావు గారు ఇచ్చారండి. ఆ 4 ఏంటంటే అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం. ఈ 4 కమర్షియల్గా తెలుగు సినిమా పురోగతిని పెంచినటువంటి సినిమాలు ఈ 4. చాలామందికి అర్థం కాదు ఇది. అభిలాష 140 రోజులు వైజాగ్లో ఆడింది ఆ రోజుల్లో అభిలాష, అక్కడే తీశారు సినిమా. తర్వాత ఛాలెంజ్ సినిమా చూసండి, చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్, ఆ గాంధీ పాత్ర, ఇవాళకి ఛాలెంజ్ సినిమా. ఇవాళ ఎవరైనా కొత్తగా ఎవ్వరు ఇప్పుడు మీరు చూడలేదు, ఇప్పటిదాకా అనుకుందాం కాసేపు. మీరు ఇవాళ ఛాలెంజ్ చూస్తే మీరు జీవితంలో ఏదో ఒకటి నేను సాధించేంతవరకు నేను నిద్రపోకూడదు అనేటటువంటి ఒక పాత్ర చిరంజీవి గారు పోషించిన గాంధీ. మరి ఆ పాత్రని, ఆ సినిమాని మరి కెఎస్ రామారావు గారు ఇచ్చారు, కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేశారు. నేను కోదండరామిరెడ్డి గారిని పర్సనల్గా సార్ ఏ సీన్ మీకు చాలా కష్టం అనిపించింది అంటే, ఛాలెంజ్ చేసే సీన్ చాలా కష్టం అనిపించింది. రాత్రి నిద్రపట్టలేదంట. ఎలా ఎప్పుడు పొద్దున్నే ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ సీన్ ఎట్లా డైరెక్ట్ చేస్తాను, ఏ విధంగా, ఆ సీన్ లేకపోతే సినిమా లేదు మీకు. ఖచ్చితంగా ఆ సీన్ పండకపోతే సినిమా లేదు మీకు. రాఘోపాల్ రావు అదే రోజు ఛాలెంజ్ చేసి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో కదా స్టోరీ. ఇంకా అదే కదా, అక్కడి నుంచే మీకు కథ మొదలవుతుంది అని. మార్నింగ్ వెళ్ళి అసలు లొకేషన్లో ట్రాలీ ఎలా వేయాలి, తర్వాత వచ్చేసి క్రేన్ షాట్ ఒకటి, ట్రాలీ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఫ్రంట్ టు బ్యాక్ అనేది మొత్తం తీసుకుని సీన్ పేపర్. నేను సత్యమూర్తి నా పక్కనే ఉన్నాడు, డైలాగులు కరెక్ట్గా పడుతున్నాయా లేదా. ఒక డైలాగ్ ఎక్కడో చిరంజీవి గారికి అది కొరుకుడు పడలేదంట చెప్పడానికి. ఆయన దీనికి టంగ్ ట్విస్టర్ లాగా అయితే కాదు, దీన్ని ఇట్లాగా మారుద్దామా అని ఏదో అన్నారంట. చిరంజీవి గారు అడిగితే సత్యమూర్తి గారు సస్యమీర నేను మార్చన్నారంట. అదేంటది అంటే, ఆ డైలాగు మీరు చెప్తే థియేటర్లో దానికి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో ఊహించి నేను రాశాను, కాబట్టి మీరు యాజ్ ఇట్ ఈజ్గా వర్డ్స్ ఉంచేయండి అన్నారంట సత్యమూర్తి గారు. సరే అని చిరంజీవి గారు ప్రిపేర్ అయ్యి చేశారు. ఇవాళకి అప్పటికి ఇప్పటికీ ఛాలెంజ్ అనేది ఒక ఇదండి. రాక్షసుడు అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ చిరంజీవి గారు. అట్లాగే మ్యూజిక్కి సంబంధించి, టెక్నిక్కి సంబంధించి ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఆయన పేరే ఉండదు ఆ సినిమాలో, నవల్లో కూడా పేరు ఉండదు అనుకోండి. ఇట్లా అరవింద్ గారు చిరంజీవి గారి జీవితంలోకి వచ్చేటప్పుడు 40 సినిమాలు చిరంజీవి గారు చేసేశారు. 40 సినిమాల తర్వాత అరవింద్ గారు చిరంజీవి గారి జీవితంలోకి వచ్చారు. ఆ విషయం స్పష్టం చేయడానికే నేను ఒక విశ్లేషకుడిగానే, ఆయన ఒక యాక్టర్గా ప్రూవ్డ్ యాక్టర్ కదా, నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, స్టార్. అప్పటికి చిరంజీవి గారు అప్పటికేంటి, డైరింగ్ డేషింగ్ డైనమిక్ హీరో, అప్పటికి ఇంక సుప్రీం హీరోగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. అటువంటి ఆ టైంకి అరవింద్ గారు వచ్చారు. వచ్చి అరవింద్ గారు చేసే సినిమాలన్నీ మనకి ఎట్లా కనిపిస్తాయంటే రీమేక్లు కనిపిస్తాయండి. మనకి ఇది తీసుకుంటే శుభలేఖ ఆయన భాగస్వామ్య నిర్మాత, ఆ తర్వాత మీకు ఆయన చేసిన యమకింకరుడు మ్యాడ్ మ్యాక్స్, తర్వాత మీకు చేసింది విజేత వచ్చేసి సాహెబ్ అని హిందీ సినిమా, వరుసగా చేశారు. హీరో అని ఒక సినిమా చేశారు, అది కూడా మన
ఇండియానా జోన్స్, దాంట్లోకి విజయబాబు నాయుడు గారి ఫ్యామిలీ డ్రామా, విజయబాబు నాయుడు గారి డైరెక్షన్, ఈ సినిమాలు కనిపిస్తాయి. పసివాడి ప్రాణం మలయాళం నుంచి మమ్ముటి గారి సినిమా తీసుకొచ్చారు. చాలామంది ఏమనుకుంటారంటే అత్తకిమ్మడ మగిముడి స్ట్రైట్ సినిమా అనుకుంటారు. అది మన బాలచంద్ర గారును చలంగా చేసిన బొమ్మ బొరుస ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్లో నుంచి అత్త అల్లుళ్ళ సీన్లన్నీ వాటిని దృష్టిలో పెట్టుకుని రాసుకుని సత్యానంద గారు కొన్ని సన్నివేశాలు పరచూరు బ్రదర్స్ గారు రాశారు, కోదండరామిరెడ్డి గారు రాయించుకున్నారు. అట్లా చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మీకు అరవింద్ గారు మళ్ళీ మనకు ఎక్కడ కనిపిస్తుంటే మధ్యలో చక్రవర్తిని ఒక సినిమా బ్యానర్ మార్చి అరవింద్ గారు చేశారు. అది తమిళ సినిమా అండి, విజయకాంత్ గారి సినిమా అనుకుంటాను, మోహన్ బాబు గారు, రవిరాజ పిన్శెట్టి గారు, అదొక సినిమా. తర్వాత మీకు ఈ సినిమాలే ప్రతిబంధ్ వచ్చి అంకుశం, హిందీలో చేసినటువంటి ప్రతిబంధు అంకుశం, అది రీమేక్. అందరూ వాడు నాకు అప్పటికిప్పటికి టైటిల్ నేను పెట్టినా చాలామందికి ఆ టైటిల్ నేనే పెట్టానని తెలియదు. అది నేను పెట్టిన టైటిల్ గోవిందుడు అందరివాడు. నేను 60 టైటిల్స్ రాస్తే గోవిందుడు అందరివాడులో గోవిందుడిని నరికేసి అందరివాడు తీసుకుంటే నేను అరవింద్ గారితో దెబ్బలాడు. అదేంటండి గోవిందరాజుల నాయుడు ఆయన పాత్ర పేరు, గోవిందుడు అందరివాడు అంటే ఫుల్ ప్లేటెడ్గా ఉండేది అంటే శ్రీను వైట్లో అందరివాడు ఫిక్స్ చేశాడు అయ్యా అన్నారు. సరే నాకు నచ్చలా. మీకు నేను టైటిల్స్ పంపించిన తర్వాత టైటిల్స్ పరిశీలనలో చంద్రబోస్ గారు ఉన్నారంట, నాకు తెలియదు. తర్వాత నాకు చంద్రబోస్ గారు చెప్పారు, నువ్వు పంపడం వల్ల గోవిందుడు అందరివాడు చూసి నేను పాటకు పల్లవి రాశాడు, స్టారాది సారుడా వీరాది వీరుడా గోవిందుడా అంది కదా, 1 2 3 ఈ గోవిందుడు అందరివాడు. నువ్వు టైటిల్స్ పంపించిన తర్వాత చూశాక నాకు గోవిందుడు అందరివాడు అని రాయొచ్చు పాట అని చెప్పి 1 2 3 గోవిందుడు అందరివాడు అని అప్పుడు రాశాడు చంద్రబోస్ గారు. నాకు అస్సలు నచ్చని సినిమా చిరంజీవి గారు పెర్ఫార్మెన్స్ వైజ్ కాదు, సినిమా వైజ్ మేకింగ్ వైజ్ నాకు అస్సలు నచ్చదు. అందరినీ కాంబినేషన్ డాడీ గురించి ఇక్కడ మీరు ఇప్పుడు డిస్కషన్, డాడీ ది జెంటిల్మ్యాన్ వీటి గురించి ఇక్కడ డిస్కషన్ పెట్టకండి, నాకు నచ్చవు ఆ సినిమాలు. నాకు చిరంజీవి గారిని అరవింద్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో నాకు మనస్ఫూర్తిగా నచ్చిన సినిమా మాస్టర్. మాస్టర్ ఎందుకంటే చోటాకే నాయుడు గారు అక్కడ లోక్ సింగ్ గారిని ఇచ్చిన అరవింద్ గారు సహాధ్యాయ అనుకోండి, వాళ్ళు క్లాస్మేట్స్ కాలేజ్ మేట్స్, అరవింద్ గారు, మురళీమోహన్ రావు గారు, రవిరాజ పిన్శెట్టి గారు, వీళ్ళంతా అట్లా లోక్ సింగ్ గారిని అరవింద్ గారు తీసుకొచ్చారు. చిరంజీవి గారిని ఇప్పటికీ అత్యద్భుతంగా చిరంజీవి గారిని తెర మీద ఆవిష్కరించినటువంటి సినిమాటోగ్రాఫర్ ఫస్ట్ ప్రథమ స్థానం నేను లోక్ సింగ్ గారికి ఇస్తాను, ఆ తర్వాత ఎవరికైనా ఇస్తాను. అట్లా లోక్ సింగ్ గారు వచ్చారు, మాస్టర్ నుంచి చోటాకే నాయుడు గారు వచ్చారు. అది కాబట్టి ఏంటంటే అరవింద్ గారు చిరంజీవి గారి ప్రస్థానంలో చిరంజీవి గారిని సమున్నతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లడంలో అరవింద్ గారు మొదటి నుంచి తొలినాళ్ల నుంచి ఉన్నారన్న విషయం వాస్తవం కాదు. ఆయన స్టార్గా ఎదిగిన తర్వాతనే అరవింద్ గారితో జర్నీ స్టార్ట్ ప్రయాణం ప్రారంభమైందన్నది అది బహిరంగ రహస్యం. అది నిర్వివాద అంశం. ఒక క్రాంతి కుమార్ గారు ఉన్నారు, ఒక ఎస్పి వెంకన్న బాబు గారు, ఒక జయకృష్ణ గారు ఉన్నారు, తర్వాత బాపినేడి గారు, దేవూరు ప్రసాద్ గారు, కెఎస్ రామారావు గారు ఇత్యాదులు అందరూ కలిసి చిరంజీవి గారిని ఒక రూపుదాల్చి చిరంజీవి గారిని ఆవిష్కృతం చేసిన తర్వాత అదన్నమాట సంగతి సంధ్య గారు. నిజంగా అంటే ఇప్పటికే ఆయన ఎందుకు ఆదర్శంగా అందరికీ ఉన్నారు అని అంటే, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి తనను తాను తెర మీద చూపించిన విధానం కావచ్చు, దానికోసం ఆయన కష్టపడ్డ తీరు కావచ్చు, ఎదిగిన తర్వాత సమాజానికి ఉపయోగపడేలాగా ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిన విధానం కావచ్చు, ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చెప్పడానికి జీవితాలు సరిపోవేమో, అంత అద్భుతమైన ఎదుగుదల ఆయనది. నిజంగా అలాంటి వ్యక్తి గురించి మీ మాటల్లో ఇంకా పూర్తిగా అంటే ఇక్కడ ఏంటంటే నా భాగ్యం ఏంటంటే ఎన్టీ రామారావు గారిని ఒక సంవత్సరంన్నర నేను చాలా క్లోజ్గా రామారావు గారిని చూడటం అనేది నా భాగ్యం. ఇవాళకి ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఎందుకంటే రామారావు గారితో నేను ఇట్లా ప్రవర్తించాను, ఇప్పుడు తలుచుకుంటుంటే ఒక్కొక్క సంఘటన అట్లాంటిది. ఆ తర్వాత చిరంజీవి గారితో కొన్ని సంఘటనలు, కొన్ని అంశాలలో నేను చాలా సన్నిహితంగా ఉన్నానన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే నాకు ఒక్కసారిగా మిగతా వాళ్ళందరినీ చూశాను, చాలామందిని కలిశాను, సినీ పరిశ్రమలో కలిసి చిరంజీవి గారి కాంపౌండ్కు సంబంధించిన మనిషిగా నేను అందరినీ, చిరంజీవి గారి నిర్మాతల్ని, దర్శకుల్ని, రచయితల్ని, మరీ ముఖ్యంగా చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చిన తర్వాత పరిశ్రమ మొత్తం ఆయనకి సత్కరించాలనుకున్నప్పుడు వాళ్ళందరూ మీ కాంపౌండ్ నుంచి ఒక పర్సన్ని ఒక 1.5 months ఈవెంట్కి సంబంధించి కంప్లీట్గా మా కమిటీలో ఉండాలనుకున్నప్పుడు చిరంజీవి గారు చెప్పిన పేరు శ్రీకాంత్ కుమార్. అది నా జీవితంలో నేను మర్చిపోలేను. ఆ సమయంలో చిరంజీవి గారి నిర్మాతలతో, దర్శకులతో, వాళ్ళంతా మరీ ముఖ్యంగా నిర్మాతలతో, ఏది ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూర్చుని వాళ్ళు నాకు ఇచ్చినటువంటి, వాళ్ళు ఇచ్చిన ప్రేమాభిమానం అది చిరంజీవి గారి నిర్మాతలు, కేసీ శేఖర్ బాబు గారు, కెఎస్ రామారావు గారు, అర్జున్ రాజు గారు, కృష్ణమోహన్ రావు గారు, ఎవరు లేరు.
ఏ నిర్మాత లేరు. వాళ్ళందరితో కలిసి ప్రయాణించటం, వాళ్ళు చాలా విషయాలు చిరంజీవి గారికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్తుంటే వాటిని వినటం అదొక భాగ్యం అనమాట. అది అందరికీ లభించేది కాదు. ఆ ఈవెంట్కి సంబంధించి ఇప్పటికి నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే వెరీ ఫస్ట్ మీటింగ్ విత్ చిరంజీవి గారి ప్రొడ్యూసర్స్ అట్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. వాళ్ళు ఈ ఈవెంట్ ఎలా చేస్తే బాగుంటుంది, నిన్ను పంపించారు కదా, భరద్వాజ్ గారిది నాది టామ్ అండ్ జెర్రీ రిలేషను, కేసీ శేఖర్ బాబు గారికి నేనంటే చాలా ఇష్టం, చాలా ప్యాంపరింగ్గా చూసుకునేవాళ్ళు. అరే ఒరే అని చెప్పరా నువ్వు చెప్పు, ఈ ఈవెంట్ ఎలా చేస్తే సక్సెస్ అని చెప్పరా, నువ్వు పెద్ద ఇది పొడుస్తావు అని పంపించారు బాసు, నువ్వు చెప్పరా అన్న. సార్ నా కాన్సెప్ట్ అయితే ఒకటే, చిరంజీవి గారి ఫస్ట్ హీరోయిన్ నుంచి ఇప్పటి హీరోయిన్ వరకు అందరు హీరోయిన్స్ ఈవెంట్కి రావాల్సింది. కొట్టావు పోరా 100 మార్క్స్ పోరా, ఇది ఐడియా అంటే. మొత్తం హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ రేష్మిరాయ్ గారిని తీసుకొచ్చాం, ప్రాణంకరి హీరోయిన్ తీసుకొచ్చాం రేష్మిరాయ్ గారిని. ఆ ఈవెంట్ నా లైఫ్లో నేను మర్చిపోలేను. ఆ ఈవెంట్ ద్వారా ఏంటంటే చిరంజీవి గారితో పాటు ఎవరి సినిమాలు అయితే చూస్తూ నేను పెరిగానో ఆ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారిని చూడటం, ఆయన రిసీవ్ చేసుకోవడం అనేది పునర్జన్మ సుకృతం. ఆయన తీసుకొచ్చి చిరంజీవి గారి పక్కన కూర్చోబెట్టడం నా జీవితంలో నేను మర్చిపోలేను. అటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. అది సంధ్య గారు. నిజంగా మీ ద్వారా మాకు కూడా చాలా విషయాలు తెలియజేసినందుకు మా తెలుగు రాజ్యం ఛానల్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.